హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఐ యామ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 5th క్లాస్ ఇంగ్లీష్ చాప్టర్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో చాప్టర్ 6 వచ్చేసి ద వైజ్ జడ్జ్మెంట్, అంటే చాలా తెలివైనటువంటి జడ్జ్మెంట్ అనమాట. ఓకే, ప్రీ రీడింగ్. ముందుగా మనం లెసన్లోకి వెళ్ళడానికన్నా ముందు ప్రీ రీడింగ్ చూసేద్దాం. లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే, సో మరి ఈ పిక్చర్ని చూసేయండి. ఓకే, సో ఈ పిక్చర్లో మీకు ఒక యాస్ కనిపిస్తూ ఉంది. సో యాస్ అంటే గాడిద, అండ్ అలాగే దానితో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకు హోటల్ ఉంది, అందులో మంచి మంచి మీల్స్ ఉన్నాయి కదా. ఎస్, హూమ్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? సో ఇక్కడ మనం ఈ పిక్చర్లో ఎవరిని చూస్తున్నాము? సో ఒక పర్సన్ యాస్తో పాటు ఉన్నాడు, ఇంకా అలాగే చాలామంది కూడా ఇక్కడ ఉన్నారనమాట. అండ్ ఫుడ్ యూటెన్సిల్స్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాట్ డూ యూ థింక్ దట్ ఈజ్ క్యారింగ్ ఇన్ హిస్ హ్యాండ్? సో ఇక్కడ తన చేతిలో పట్టుకున్నాడు కదా, ఇది ఏమై ఉండొచ్చు? సో ఏదైనా తినే ఫుడ్ అయి ఉండొచ్చు కదా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ నో ఫుడ్ డ్యూరింగ్ యువర్ ట్రావెల్ వేర్ డూ యూ ఈట్? సపోజ్ మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఎక్కడికన్నా జర్నీ చేస్తున్నారనుకోండి, మీ వద్ద తినడానికి ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు. ఒకవేళ తినడానికి మీ దగ్గర ఏమీ లేనట్టయితే మీరు ఏం తింటారు? సో జస్ట్ వాటర్తో సరిపెట్టుకుంటారా? చూద్దాం. లేదా ఫ్రూట్స్ ఎటువంటి తీసుకొని పోతూ ఉంటాం కదా. ఎస్, వాట్ ఈజ్ నీడెడ్ టు ఈట్ ఇన్ ఏ హోటల్? ఇప్పుడు మనం ఒక హోటల్లో తినాలి అంటే సో తినడానికి ఏమేమి అవసరము? సో ఒక హోటల్లో మనం తినాలంటే మన చేతిలో ఖచ్చితంగా డబ్బులు ఉండాల్సి ఉంటుంది. వెన్ దెర్ ఈజ్ నో మనీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్ ఇన్ ఏ హోటల్? సో మన దగ్గర ఒకవేళ డబ్బులు లేకున్నట్టయితే మనం హోటల్కి వెళ్ళి తినగలమా? నో అన్నమాట. సో ప్రస్తుతం మనం డబ్బిచ్చే ఏదైనా కానీ కొనుక్కుంటూ ఉంటాం. సో ఆ విధంగానే మనతో డబ్బులు లేకుండా మనం హోటల్కి వెళ్ళి దేన్ని కూడా తినలేము. సో ఇప్పుడు మనం లెసన్లోకి వచ్చేద్దాం. ద వైజ్ జడ్జ్మెంట్. ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఏ town. He had little to eat for 2 days. He had spent his last penny, and all that remained in his pockets was a piece of dry bread. Okay, so ఒక పేద ట్రావెలర్ అన్నమాట. ఓకే, సో ఒక పేద యాత్రికుడు వచ్చేసి ఆ టౌన్ యొక్క స్ట్రీట్స్లో నడుస్తూ పోతూ ఉండేవాడు. సో తన దగ్గర 2 రోజులకి సరిపడడానికి కావాల్సినంత ఫుడ్ మాత్రమే చాలా తక్కువ ఉందన్నమాట. అంటే 2 డేస్కి కావాల్సినటువంటి ఫుడ్ లేదు, కానీ చాలా తక్కువగా ఉంది. ఎవరి దగ్గర? పూర్ ట్రావెలర్ దగ్గర. అండ్ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేశాడు. సో ఇక తన జోబులో ఏముంది అంటే ఎండిపోయినటువంటి బ్రెడ్ ముక్కలు ఉన్నాయన్నమాట. సో తన డబ్బు అంతా ఖర్చు పెట్టేశాడు. ఇక తన పాకెట్స్లో చూసుకున్నట్టయితే డ్రై బ్రెడ్స్ మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్న పీసెస్గా. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్, హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. On the fire there was a large cooking pot full of meatballs, giving out a delicious smell that would make a hungry man's mouth water. ఓకే, సో ఆ విధంగా ఆ పూర్ ట్రావెలర్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక హీటింగ్ హౌస్ ద్వారా నడుస్తూ ఉంటే కనిపిస్తుంది అనమాట, ఒక ఈటింగ్ హౌస్. సో ఆ ఈటింగ్ హౌస్లో చాలామంది ఫైర్ చుట్టూ కూర్చొని తింటున్నారు, కొంతమంది తాగుతున్నారు అన్నమాట. అండ్ ఆ ఫైర్ మీద ఒక పెద్ద కుండ కూడా ఉంది. సో ఆ కుండలో ఏముంది అంటే మీట్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో అవి బాగా మరుగుతూ ఉంటే మంచి స్మెల్ కూడా తనకు వస్తూ ఉంది. సో ఆ స్మెల్ రాగానే
ఆ పూర్ ట్రావెలర్కి ఆకలేసిందనమాట. ఆకలేసి నోట్లో నీళ్ళు కూడా వచ్చాయి. మనకి ఎవరికైనా అంతే కదా, మనం మ్యాంగోని చింతపండుని తలుచుకుంటే మనకు ఆటోమేటిక్గా మన నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో సలైవా సెక్రెట్ అయిపోతుంది. ఎస్, ఆ విధంగానే తన దగ్గర కూడా 2 days వరకు కావాల్సినటువంటి ఫుడ్ లేదు. ఇక ఈటింగ్ హౌస్ని చూడగానే తనకు చాలా ఆకలేసింది. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. ఓకే, సో ఆ ఈటింగ్ హౌస్ యొక్క ఓనర్ ఉంటాడు కదా, సో ఆ ఓనర్ ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆ ఈటింగ్ హౌస్కి వచ్చినటువంటి కస్టమర్స్కి అందరికీ కూడా వడ్డిస్తూ ఉన్నాడు, భోజనాన్ని వడ్డిస్తూ ఉన్నాడు. He asked the traveler if he wanted to buy some meatballs, but the poor man turned away. A man without money can never buy anything, he said. However, the traveler walked to and fro enjoying the smell. చూడండి, సో ఇక ఈట్ హౌసింగ్ ఓనర్ వచ్చేసి ఆ ట్రావెలర్ని అడుగుతాడనమాట. సరే, మీకు ఏమన్నా కావాలా, ఈ మీట్ బాల్స్ని కొనాలనుకుంటున్నారా అని ఆ ఈటింగ్ హౌస్ ఓనర్ అడుగుతాడు ట్రావెలర్ని. సో అప్పుడు ట్రావెలర్ ఏం చేస్తాడంటే ఏమాత్రం ఆలోచించకుండా వెనక్కి వచ్చేస్తాడనమాట. తనకు తెలుసు డబ్బులు లేకుండా ఏమీ కొనలేమని చెప్పి. ఇక అందుకని చెప్పి ట్రావెలర్ వచ్చేసి అటు ఇటు తిరుగుతూ ఆ ఈటింగ్ హౌస్ నుంచి వచ్చేటువంటి స్మెల్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడంట, డెలిషియస్ స్మెల్ని. He took the piece of dry bread out of his pocket and held it over the pot. After a minute or two, he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. ఓకే, సో ఆ ట్రావెలర్ పాకెట్స్లో డ్రై బ్రెడ్ ఉందని చెప్పుకున్నాం కదా. ఎస్, సో ఆ డ్రై బ్రెడ్ని తీసుకొని తను తినడం స్టార్ట్ చేశాడనమాట. ఓకే, సో ఆ పాట్ మీద ఇలా పెట్టి చూస్తే 1 or 2 minutesకు తను స్లోగా ఆ బ్రెడ్ని తింటూ ఉన్నాడు. అలాగే తింటూ ఊహించుకుంటున్నాడు, సో ఈ బ్రెడ్తో పాటు ఆ మీట్ బాల్స్తో తిన్నట్టయితే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో అని చెప్పి ఊహించుకుంటున్నాడు అనమాట. And this was only by smelling the meatballs. The eating housekeeper got angry when he saw the man doing this. సో ఆ ట్రావెలర్ ఏం చేశాడంటే ఫైర్ మీద ఒక కుకింగ్ పాట్ ఉందని చెప్పుకున్నాం కదా, సో దాని నిండా మీట్ బాల్స్ ఉన్నాయి, మాంసపు బాల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ట్రావెలర్ ఏం చేశాడంటే తన జోబులో ఉన్నటువంటి ఆ డ్రై బ్రెడ్ని తీసుకొని అక్కడ ఆ పాట్ మీద పెట్టి ఊహించుకొని తింటున్నాడనమాట. సో ఆ టేస్ట్ని ఊహించుకుంటుంటే ఆ ఈటింగ్ హౌస్ కీపర్ ఉంటారు కదా, సో అక్కడ పనిచేసే అతను ఈ ట్రావెలర్ని చూసి చాలా కోపం పడతాడు. జస్ట్ తను ఆ మీట్ బాల్స్ యొక్క స్మెల్లింగ్ చూస్తూనే ఆ బ్రెడ్ని తినేస్తాడనమాట. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate court. Now it so happened that Nazuruddin the scholar was acting as the magistrate that day. Okay, సో ఆ విధంగా ఆ ఈటింగ్ హౌస్ యొక్క కీపర్ చూడగానే ఈ ట్రావెలర్ని తీసుకొని వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఒక మెజిస్ట్రేట్ కోర్టుకి ఇతన్ని లాక్కు వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక స్కాలర్, ఒక పండితుడు నజరుద్దీన్ ఒక మెజిస్ట్రేట్గా ఆ రోజు వర్క్ చేస్తాడనమాట. వెన్ హీ ఆస్క్డ్ ద మ్యాటర్ వాజ్, ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు హిమ్, దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్. హీ మస్ట్ బీ ఫోర్స్డ్ టు పే మీ. ఓకే, సో మెజిస్ట్రేట్ అడిగాడు ఏమైంది అని అంటే, అప్పుడు ఆ ఈటింగ్ హౌస్ కీపర్ ఉంటాడు కదా, సో అతను ఏం చెప్తాడంటే, ఈ ట్రావెలర్ ఉన్నాడే, ఈ మనిషి నా ఈటింగ్ హౌస్కి డబ్బులు లేకుండా వచ్చి ఆ మీట్ బాల్స్ నుంచి వచ్చేటువంటి స్మెల్ సహాయంతో తను తింటున్నాడు
ఆ పాట్ మీద నుంచి, ఆ కుక్కుడు పాట్ నుంచి వచ్చేటువంటి మీట్ బాల్స్ యొక్క స్మెల్ని ఆస్వాదిస్తూ తను తింటా ఉన్నాడు. తను నాకు ఖచ్చితంగా డబ్బులు పే చేయాల్సిందే అని మెజిస్ట్రేట్ ముందు ఆ ఈటింగ్ హౌస్ కీపర్ చెప్తాడనమాట. The scholar said to the traveler, "Do you have anything to say on your side?" సో హీటింగ్ హౌస్ కీపర్ ఉంటాడు కదా, సో ఈ విధంగా మెజిస్ట్రేట్కి చెప్పగానే అప్పుడు మెజిస్ట్రేట్ వచ్చేసి ట్రావెలర్కి అడుగుతాడు, సరే నీ నుంచి చెప్పడానికి ఇంకేమైనా ఉంటే చెప్పు అని ట్రావెలర్కి అడుగుతాడనమాట. I am a poor man. I cannot pay him as he wants. Please forgive me and let me go on my way, replied the traveler. సో మెజిస్ట్రేట్ అడగగానే ట్రావెలర్ ఏం చెప్తాడంటే, నేను చాలా పేదవాడిని, సో అతను అడిగినంత డబ్బుని నేను తనకైతే ఇవ్వలేను, సో నన్ను క్షమించి వదిలేసినట్టయితే నేను నా దారిలో నేను వెళ్ళిపోతా అని ట్రావెలర్ చెప్తాడనమాట. డోంట్ వరీ, I will pay him on behalf of you, said the scholar. సో అప్పుడు ఆ మెజిస్ట్రేట్గా యాక్ట్ చేస్తున్నటువంటి స్కాలర్ వచ్చేసి, సో ఆ స్కాలర్ ఏం చెప్తాడంటే, సరే నువ్వేమీ వరి అవ్వద్దు, నేను తన తరపున నీకు అమౌంట్ పే చేస్తానులే అని చెప్తాడు. ఎవరు? మెజిస్ట్రేట్ అయినటువంటి స్కాలరు. సర్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, సెడ్ ద ట్రావెలర్ హంబ్లీ. అప్పుడు ఈ స్కాలర్ మాటలో విన్నటువంటి ట్రావెలర్ వచ్చేసి, సో నేను మీకు చాలా రుణపడి ఉంటాను, థ్యాంక్ యూ అని కూడా చెప్తాడు. ద హీటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. ఇక స్కాలర్ ఎప్పుడైతే నేను పర్లేదు నీ తరపున నేను అమౌంట్ కడతాను అనగానే అప్పుడు ఈటింగ్ హౌస్ కీపర్కి చాలా సంతోషం వేసిందనమాట. సో ఈ స్కాలర్ నాకు ఎంత అమౌంట్ ఇస్తాడో, మేబీ చాలా ఎక్కువ ఇస్తాడేమో అని చెప్పి ఆలోచించాడు. The scholar took 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forward against the heating housekeeper's right ear. Okay. సో ఆ స్కాలర్ ఏం చేశాడంటే తన జోబులో ఉన్నటువంటి 2 పెన్నీస్ని తీసుకున్నాడు అనమాట. అంటే 2 నాణేలని తీసుకొని వాటిని తన హ్యాండ్స్ మధ్యలోకి వేసుకొని తర్వాత వాటిని బాగా షేక్ చేశాడనమాట. షేక్ చేసి హీటింగ్ హౌస్ కీపర్ ఉంటాడు కదా, సో తన రైట్ ఇయర్ దగ్గర షేక్ చేసి ఇలా పెడతాడు. అప్పుడు కెన్ యూ హియర్ ఎనీథింగ్ ఈ ఆస్క్డ్ ద మ్యాన్. సో అప్పుడు స్కాలర్ ఏం చేస్తాడు చెప్పండి, ఆ కీపర్ హియర్స్ దగ్గరికి అలా 2 చేతుల్లో కాయిన్స్ వేసుకొని బాగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బాగా కాయిన్స్ని షేక్ చేసి ఆ కీపర్ చెవి దగ్గర పెట్టినట్టు వితిన్ సెకండ్లోనే కొంత సౌండ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఎస్ సార్, ఐ కెన్, ద ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్. సో అప్పుడు ఆ కీపర్ ఏమంటాడంటే, అవును నాకు శబ్దం వినిపిస్తోంది అని అంటాడు. నౌ కెన్ యూ స్టిల్ హియర్, స్కాలర్ ఆస్క్డ్. ఇక్కడ మనకు మిస్టేక్ ఏదో ఉంది. నౌ కెన్ యూ స్టిల్ హియర్ సౌండ్ సంథింగ్. ఎస్, something. Okay, clear. Now can you still hear something? Scholar asked as he shook the 2 pennies together against the man's left ear. సో ఇప్పుడు మళ్ళీ ఆ స్కాలర్ ఏం చేశాడంటే, సరే ఇప్పుడు నీకు మళ్ళీ వినిపిస్తుందా అని చెప్పి మళ్ళీ కాయిన్స్ని షేక్ చేసి లెఫ్ట్ ఇయర్ వైపు పెడతాడనమాట. ఎస్ సార్, ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్, బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్? సో అప్పుడు కీపర్ ఏమంటాడంటే, అవును నాకు ఈ చెవులో కూడా వినిపిస్తూ ఉంది, కానీ ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు అంటే, ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్, షూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పేడ్ ట్వైస్ అండ్ దట్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. వావ్, సూపర్ కదా. ఎస్. సో ఏం చెప్తున్నాడంటే,
ముందుగా స్కాలర్ ఏం చేశాడు, తన జోబులో ఉన్నటువంటి 2 కాయిన్స్ని తీసుకొని తన 2 చేతుల మధ్య పెట్టుకొని బాగా షేక్ చేసి ఈటింగ్ హౌస్ కీపర్ చెవి దగ్గరకు పెడతాడనమాట, రైట్ హియర్. అప్పుడు నీకు వినిపిస్తుందా ఏమన్నా అంటే అవును వినిపిస్తుంది అంటాడు. మళ్ళీ ఇంకొకసారి లెఫ్ట్ హియర్ వైపు బాగా షేక్ చేసి పెడతాడనమాట. అప్పుడు కూడా వినిపిస్తుందా అంటే అవును వినిపిస్తుంది సార్ అని అన్నాడు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారని కీపర్ అడిగితే అప్పుడు స్కాలర్ తెలివిగా ఏం చెప్తాడంటే, సో నీకు ఇప్పుడు ఆ కాయిన్స్ యొక్క సౌండ్ 2 సార్లు వినిపించిన అంటే తను చూసినటువంటి మీట్ బాల్స్ స్మెల్కు నేను 2 పే చేశాను. సో నాకు తెలిసి ఇది ఎక్కువ అనుకుంటున్నా. సరే మళ్ళీ ఇంకా పూర్ ట్రావెలర్ని వెళ్ళమని చెప్దామా, సో నీ పేమెంట్ నీకు వచ్చేసింది కదా, తను స్మెల్ చూసినందుకు నీకు పే చేయాలన్నావు, సో నువ్వు కూడా నా డబ్బుల యొక్క కాయిన్స్ సౌండ్ విన్నావు కదా, సో సరిపోయింది కదా, సో తనని వెళ్ళమంటావా అని చాలా తెలివిగా చెప్తాడనమాట కదా. ఎస్, ఓకే. సో ఈ లెసన్లో గ్లాజరీ చూద్దాం. సో గ్లాజరీ అంటే మీనింగ్స్ ఏ ఉన్నాయో రిలేటెడ్ నియర్గా ఉన్నటువంటి మీనింగ్స్ అన్నమాట. ట్రావెలర్, ఏ పర్సన్ హూ హీస్ ట్రావెలింగ్. సో ట్రావెలర్ అంటే యాత్రికుడు, ఓకే, ప్రయాణికుడు అనొచ్చు. అంటే ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళనే మనం ట్రావెలర్ అంటాం. కస్టమర్, ఏ పర్సన్ హూ బైస్ థింగ్స్. సో కస్టమర్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఏదైనా కొనుక్కుంటారో, కొన్ని వస్తువుల్ని కొనుక్కుంటారో వాళ్ళే కస్టమర్ అన్నమాట. ఓకే. దెన్ మెజిస్ట్రేట్, ఏ జడ్జ్ ఇన్ ఏ లా కోర్ట్. సో ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జ్ అన్నమాట. అండ్ స్కాలర్ ఏ లెర్న్డ్ పర్సన్ అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, పండితుడు. పెన్నీస్, కాయిన్స్ లేదా మనీ. సో పెన్నీస్ అంటే కాయిన్స్ లేదా డబ్బు అన్నమాట. అగెయిన్స్ట్, ఇన్ అపోజిషన్ టు అంటే వ్యతిరేకంగా అని అర్థం. జర్నీ, అన్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్. సో జర్నీ అంటే ఏంటి, మనం చేసేటువంటి ట్రావెలింగ్నే జర్నీ అంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లాజరీ. యాక్టివిటీ 2. సో ఈ యాక్టివిటీ 2 చూద్దామా మరి. ఎస్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై డిడ్ ద ట్రావెలర్స్ మౌత్ వాటర్. సో ఆ ట్రావెలర్ మౌత్ ఎందుకు వాటర్ని సెక్రెట్ చేసింది అంటే పాపం తనకు ఫుడ్ లేదు కదా, అండ్ 2 డేస్కి సరిపడినటువంటి ఫుడ్ కూడా లేదు, కేవలం తన పాకెట్లో డ్రై బ్రెడ్ మాత్రమే ఉంది. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక హీటింగ్ హౌస్ కనిపిస్తుంది అనమాట. ఆ హీటింగ్ హౌస్ లోపల చూస్తే ఒక ఫైర్ మీద పెద్ద కుండ ఉంటుంది, దాని నిండా మీట్ బాల్స్ ఉంటాయి. సో దాని నుంచి వచ్చేటువంటి డెలిషియస్ స్మెల్ ద్వారా ఈ ట్రావెలర్కు మౌత్ వాటర్ అవుతాయి అన్నమాట. ఓకే. వై వాస్ ద హీటింగ్ హౌస్ కీపర్ యాంగ్రీ. సో ఈ ట్రావెలర్ ఏం చేస్తాడు అంటే, ముందుగా క్వశ్చన్కి మీనింగ్ చెప్పాలి కదా. ఎస్. సో హీటింగ్ హౌస్ కీపర్ ఎందుకు కోపం పడతాడు అంటే, ముందుగా ట్రావెలర్ వచ్చేసి ఆ హీటింగ్ హౌస్ ముందర నుంచి చూసి ఉంటాడు. సో లోపలికి వెళ్ళి ఆ ఫైర్ మీద ఉన్నటువంటి మీట్ బాల్స్ పాట్ ఉంటుంది కదా, సో ఆ పాట్ మీద ఇలా పెట్టి ఆ స్మెల్ను ఆస్వాదిస్తూ డ్రై బ్రెడ్ని తింటూ ఉంటాడనమాట. ఇక తన పాట్ నుంచి వచ్చేటువంటి స్మెల్ ద్వారా తను తింటున్నాడు కదా, తను ఖచ్చితంగా స్మెల్ చూసిన దానికి నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి అని చెప్పి కోపం పడి మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్తాడు. వాట్ వాస్ ద డిమాండ్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ కీపర్. సో ఈటింగ్ హౌస్ కీపర్ ఏం డిమాండ్ చేశాడు, సో నా ఫుడ్ యొక్క స్మెల్ని చూసిన దానికి నాకు డబ్బులు ఇవ్వాలి, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి, నాకు పే చేయాలి అని చెప్పి ఆ ఈటింగ్ హౌస్ కీపర్ డిమాండ్ చేస్తాడనమాట. హౌ డిడ్ ద ట్రావెలర్ సాటిస్ఫై హిస్ హంగర్. సో ఆ ట్రావెలర్ తన యొక్క ఆకలిని ఏ విధంగా సాటిస్ఫై చేసుకున్నాడు, ఏ విధంగా తీర్చుకున్నాడు అంటే, ఆ ఈటింగ్ హౌస్లోకి వెళ్ళి ఆ మీట్ బాల్ స్పాట్ మీద వచ్చేటువంటి ఆ డెలిషియస్ స్మెల్ని పీల్చుకుంటూ తన యొక్క పాకెట్లో ఉన్నటువంటి డ్రై బ్రెడ్ని తిని సాటిస్ఫై అయ్యాడు. ఇఫ్ యూ వర్ ద ట్రావెలర్ ఇన్ ద స్టోరీ, హౌ వుడ్ యూ రెస్పాండ్ టు ద ఈటింగ్ హౌస్ కీపర్స్ డిమాండ్. సో ఒకవేళ మీరే ట్రావెలర్ అయినట్టయితే, ఇప్పుడు ఈటింగ్ హౌస్ కీపర్ వచ్చేసి నువ్వు నా ఫుడ్ యొక్క
స్మెల్ చూసిన దానికి నువ్వు పే చేయాలి అంటే మీరు తన ప్లేస్లో ట్రావెలర్ ప్లేస్లో ఉన్నట్టయితే పే చేస్తారా, ఏం చేస్తారు? ఓకే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డూ యూ అగ్రీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్కాలర్? వై? సో స్కాలర్ ఏం చేశాడు, ఈటింగ్ హౌస్ కీపర్ బిల్డింగ్లోకి వెళ్ళి, హోటల్లోకి వెళ్ళి ఈ ట్రావెలర్ స్మెల్ చూసి తిరిగింటాడు. స్మెల్ చూడడం వల్ల పే చేయమని అడిగింటాడు కీపర్. సో అందుకని చెప్పి స్కాలర్ ఏం చేస్తాడంటే జస్ట్ స్మెల్ చూసిన దానికే పే చేయడం ఎలా అని చెప్పి ఆలోచించి అప్పుడు తన జోబులో నుంచి తన పాకెట్స్లో నుంచి 2 కాయిన్స్ తీసుకొని బాగా షేక్ చేసి ఆ కీపర్ ఇయర్స్ దగ్గర పెడితే, నువ్వు వింటున్నావా ఈ కాయిన్స్ యొక్క సౌండ్ అంటే అవును అంటాడు. సో తను చూసినటువంటి స్మెల్కి నేను నీకు ఈ అమౌంట్ కాయిన్స్ యొక్క సౌండ్ ఇచ్చేసాను పో, ఇంకా నీకు దీనికన్నా ఇనఫ్ పేమెంటు అని అంటాడు. సో చాలా బ్రిలియంట్ ఐడియా కదా. ఇక్కడ ఏ రకంగానూ తను తినలేదు, జస్ట్ స్మెల్ వచ్చింది కాబట్టి మనం పే చేయడం తప్పు. సో స్కాలర్ చేసింది రైట్. ఓకే, చూస్ ద రైట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్. ఓకే, మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి మనం రైట్ ఆన్సర్ చేద్దాం. మరి వన్, ఓకే, ఓన్లీ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ట్రావెలర్స్ పాకెట్ బికాజ్. సో కేవలం ఆ ట్రావెలర్స్ పాకెట్లో వచ్చేసి పీస్ ఆఫ్ బ్రెడ్ మాత్రమే ఉందంట. ఎందుకు అంటే తన దగ్గర ఉన్నటువంటి మనీని ఆల్రెడీ ఖర్చు చేసేసాడు. సో దానికి రిలేటెడ్ మీనింగ్ ఏముంది, ఈ స్పెంట్ ఈజ్ లాస్ట్ మనీ. సో తను ఆల్రెడీ తన యొక్క డబ్బుని ఖర్చు చేసేసాడు. దెన్ ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ఫుడ్ ఈజ్. సో ఇప్పుడు తను ఫుడ్ యొక్క స్మెల్ చూశాడు. సో దానికి పేమెంట్ ఏ విధంగా ఇచ్చాడు, sounds of pennies. The owner of eating house was. సో ఈటింగ్ హౌస్ యొక్క ఓనర్ ఏం చేస్తున్నాడు, సర్వింగ్ హిస్ కస్టమర్స్. సో కస్టమర్స్కు సర్వ్ చేస్తున్నాడు. టు మేక్ హిస్ బ్రెడ్ పీస్ టేస్టీ ద ట్రావెలర్ హెల్డ్ హిస్ బ్రెడ్ ఓవర్ ద పాట్. సో జస్ట్ పాట్ మీద పెట్టి అలా ఊహించుకొని తింటా ఉన్నాడు ఎంత టేస్టీగా ఉందని. ఓకే, సి ద హీటింగ్ హౌస్ కీపర్ హెల్డ్ ద ట్రావెలర్ హ్యాండ్. సో ఆ ట్రావెలర్ హ్యాండ్ వచ్చేసి ఈటింగ్ హౌస్ కీపర్ ఏ విధంగా పట్టుకున్నాడు, చాలా రఫ్గా పట్టుకున్నాడు. రఫ్ కదా, ఎస్. వొకాబులరీ. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో ఇక్కడ మనకు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ని చూసి వర్డ్స్ని అండర్లైన్ చేయండి. ద మీట్ బాల్స్ ఇన్ ద పాట్ ఆర్ గివింగ్ ఏ డెలీషియస్ స్మెల్. ఎస్, ద మీట్ బాల్స్, MEAT, ద మీట్ బాల్స్ అంటే మీట్ అంటే ఏంటి, మాంసం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఐ వాంట్ టు మీట్, MEET, మీట్ అంటే కలవడం. ఓకే, డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో ఇక్కడ ఈ 2 అండర్లైన్డ్ వర్డ్స్లో డిఫరెన్స్ ఏముంది, స్పెల్లింగ్. MEAT మీట్, MEET మీట్. సో ప్రొనౌన్సియేషన్ ఒక్కటే కదా, కానీ స్పెల్లింగ్ వేరే ఉన్నాయి. ఆర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ సేమ్ ఇన్ మీనింగ్. సో అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ సేమా అంటే మీనింగ్, వాటి యొక్క మీనింగ్ సేమ్ కాదు. మీట్ అంటే మాంసము, ఇంకొక మీట్ అంటే కలవడము. ఆర్ దే సేమ్ ఇన్ ప్రొనౌన్సియేషన్. సో వాటి యొక్క ప్రొనౌన్సియేషన్లో, ఉచ్చారణలో సేమ్ ఉందా అంటే ఎస్, మీట్. ఆర్ దే సేమ్ ఇన్ స్పెల్లింగ్, కానీ వాటి యొక్క స్పెల్లింగ్ సేమ్ ఉందా అంటే నో, MEAT మీట్ మాంసం, MEET మీట్ కలవడం. Yes, both the words are pronounced in the same way, but they are different in spellings and meanings. Such words are called homophones.
ఓకే. సో ఆ 2 వర్డ్స్ కూడా ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నాయి, కానీ స్పెల్లింగ్స్ వేరే ఉంది అండ్ వాటి యొక్క మీనింగ్ కూడా వేరే ఉందన్నమాట. సో ఇలా స్పెల్లింగ్స్ మీనింగ్స్ వేరే ఉండి వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ అయినట్టయితే అటువంటి వర్డ్స్నే మనం హోమోఫోన్స్ అంటాము. ఓకే. యాక్టివిటీ 3, పిక్ అవుట్ ద హోమోఫోన్స్ ఫ్రమ్ ద స్టోరీ దట్ సౌండ్ లైక్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఓకే. సో ఈ బాక్స్లో ఇచ్చినటువంటి వర్డ్స్ లాగా సేమ్ ఈ స్టోరీలో నుంచి అదే ప్రొనౌన్సియేషన్ వచ్చేటువంటి కొన్ని హోమోఫోన్స్ని పికప్ చేసి రాయమంటున్నారు. ముందుగా ఒకటి ఆల్రెడీ మన కోసం చేసేసారు, హియర్. అండ్ నెక్స్ట్ బ్రెడ్. మనం ఈ లెసన్లో ఏం చూసాం? ఈ బ్రెడ్ చూసాం. సో దిస్ ఈజ్ మీనింగ్, ఇది వేరే ఇది వేరే. వీక్ అంటే చాలా ఏమంటారు, బలహీనంగా, స్ట్రాంగ్ లేకపోవడం. అండ్ ఇక్కడ ఈ వీక్. సో ఈ వీక్ కంటే స్ట్రాంగ్, బలంగా లేకపోవడం. బట్ ఈ వీక్ అంటే ఇది మనకు 7 డేస్గా చెప్పుకుంటాం కదా. ఎస్. సో వారం అయితే WEEK. WEAK అంటే వీక్, బలహీనంగా, స్ట్రాంగ్ లేకపోవడం. ఓకే. అండ్ పీస్ అంటే ప్రశాంతత. ఇంకొక పీస్ కూడా వస్తుంది, PIEC. పీస్ అంటే ఒక ముక్క. ఓకే. నెక్స్ట్ 4, FOUR, 4. అండ్ నెక్స్ట్ FORE, 4 కూడా వస్తుంది. దెన్ రైట్, ఇది కూడా వస్తుందన్నమాట. Now use these homophones in sentences of your own. One has been done for you. Yes. సో ఇక్కడ ఈ హోమోఫోన్స్ని మనం ఏం చేయాలంటే హోమోఫోన్స్ని ఉపయోగించి కొన్ని సొంత వాక్యాలు తయారు చేయాలన్నమాట. సో సొంత వాక్యాలు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. హియర్, ఐ విల్ కమ్ హియర్ టుమారో. హియర్ అంటే ఇక్కడికి, ఇక్కడ. నేను రేపు ఇక్కడికి వస్తాను. మై మదర్ ఆస్క్డ్ మీ టు హియర్ వాట్ మై సిస్టర్ వాస్ సేయింగ్. సో మా మదర్ ఏం చెప్పింది అంటే ముందు సిస్టర్ చెప్పింది విను. హియర్ అంటే విను. సో ఒక ఎగ్జాంపుల్ చేస్తారు. మీరు కూడా ఇలాంటివి పైన హోమోఫోన్స్ ఉన్నాయి కదా బాక్స్లో, సో ఆ హోమోఫోన్స్ని యూజ్ చేసుకొని సొంత వాక్యాలు రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ యాక్టివిటీ. Grammar. Read the following sentences. The poor traveler is continuing his journey. సో ఆ పేద ట్రావెలర్ ఏం చేస్తున్నాడు? తన యొక్క జర్నీని కొనసాగిస్తున్నాడు. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్స్, బోత్ ద సబ్జెక్ట్ ద పూర్ ట్రావెలర్ అండ్ ద వర్బ్ ఈజ్ ఇన్ ద సింగులర్ ఫార్మ్. దిస్ ఈజ్ ద వే హౌ ద subject and the verb in a sentence should agree with each other. ఓకే. సో ఇక్కడ ద పూర్ ట్రావెలర్ ఈజ్. సో ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ద పూర్ ట్రావెలర్. వర్బ్ అంటే క్రియ. సో క్రియ ఏముంది? ఈజ్. దాన్నే మనం హెల్పింగ్ వర్బ్ లేదా ఆక్సిలరీ వర్బ్ అని కూడా అంటాము. సో ఇవి రెండు కూడా సింగులర్ ఫామ్లో ఉన్నాయన్నమాట. ఈజ్. సో ఇది ఈజ్ మనం సింగులర్ ఫామ్కి యూజ్ చేస్తాం. అండ్ పూర్ ట్రావెలర్, సో ఒక పేద ప్రయాణికుడు. సో మనం ఈ సెంటెన్స్ని బట్టి సబ్జెక్ట్ని వర్బ్ని ఏ విధంగా కలిసి రాయాలో ఇది మనకు తెలియజేస్తుంది అనమాట. సో దీన్ని బట్టే మనం ఒక సెంటెన్స్ని సబ్జెక్ట్ని వర్బ్ని లింక్ చేసి ఏ విధంగా రాయాలో తెలుసుకోవచ్చు. దిస్ మీన్స్ దట్ ద వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నంబర్ అండ్ పర్సన్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు? ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి వర్బ్ సబ్జెక్ట్ లేదంటే పర్సన్, సో నంబరింగ్లో ఉన్న, పర్సన్తో ఉన్న, సో దానికి అనుగుణంగా వర్బ్ని మనం రాస్తామన్నమాట. సో దీన్ని మీకు గ్రామర్ వీడియోలో చాలా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో ఇక్కడ మనకు కొన్ని సెంటెన్స్ ఇచ్చారు, చూద్దామా. ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్.
సో ఆ ఫైర్ మీద పాట్ ఉంది. ఈజ్. సెవరల్ పీపుల్ ఆర్. ఇక్కడ పాట్ అంటే ఒక కుండ, ఒకటి మాత్రమే, ఒక సబ్జెక్ట్ మాత్రం వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది. ఇక్కడ సెవరల్ పీపుల్ చాలామంది అనగానే ఆర్ వచ్చింది. సో సెవరల్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద హీటింగ్ హౌస్. నెక్స్ట్, ఐ యామ్ వెరీ హంగ్రీ ద పూర్ మ్యాన్ థాట్. సో ఐ వచ్చినప్పుడు యామ్, ఏ ఎమ్, యామ్. సో ఇట్ ఈజ్ ఎ వర్బ్ అనమాట. అండ్ నెక్స్ట్, యూ are not supposed to stand here, the eating housekeeper told the poor man. ఓకే, సో యూ వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఆర్ వచ్చింది. అలాగే ఇంతకుముందు కూడా ఆర్ ఎప్పుడు వచ్చింది? సెవరల్ పీపుల్. ఓకే, ద పూర్ మ్యాన్ వాజ్ వాకింగ్. వాజ్ అంటే నడుస్తూ ఉన్నాడు. వాజ్. ద మీట్ బాల్స్ వర్ గివింగ్ ఏ గుడ్ స్మెల్. సో ఇక్కడ పూర్ మ్యాన్ ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాజ్ యూజ్ చేస్తున్నాం పాస్ట్లో. అండ్ మీట్ బాల్స్ వర్. సో బాల్స్ అంటే ఎక్కువ ఉన్నందుకు వర్ యూజ్ చేస్తున్నాం పాస్ట్లో. The words underlined show that the verb is agreeing with the subject. It means that singular subjects take singular verbs and plural subjects take plural verbs. సరే, ఇప్పుడు అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్, సో ఇది మనకి ఏం చెప్తుంది అంటే ఆ వర్డ్, సో ఆ వర్డ్ వర్బ్ అనమాట. ఈ వర్బు సబ్జెక్ట్తో అగ్రి చేస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే సింగులర్ వర్బ్ తీసుకోవాలి, ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే ప్లూరల్ వర్బ్ తీసుకోవాలన్నమాట. వి యూజ్ ఈజ్ వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ and or when the subject is plural. We use am with the personal pronoun I and or with the pronoun you when the verb is in present tense. We use was when the subject is singular and were when the subject is plural. Was is used with the pronoun I and were is used with the pronoun you when the verb is in past tense. సరే, సో ఇక్కడ ఫస్ట్ మనము ఈజ్. సో ఈ ఈజ్ అనేటువంటి సింగులర్ వర్బ్ని సింగులర్ ఆబ్జెక్టివ్కి మనం యూజ్ చేస్తాము. అదేవిధంగా ఆర్. సో ఆర్ అనేటువంటి ప్లూరల్ వర్బ్ వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. ఇక యామ్. సో యామ్ వచ్చేసి ఐ. అండ్ నెక్స్ట్ యూ వచ్చేసి ఆర్ వచ్చేసి యూకి ముందు. ఐ యామ్, యూ ఆర్. ఈ విధంగా మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. అండ్ అదేవిధంగా వాజ్ని ఐ వాజ్, అలాగే సింగులర్ ఎవరన్నా ఉన్నా, అండ్ యూవర్ లేదంటే సెవరల్ పీపుల్ ఉన్నా. సో ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తామన్నమాట. యాక్టివిటీ 4, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఓకే, సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఈ రూల్స్ని చెప్పుకున్నాం. అంటే ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పాం. సో ఐ వచ్చినప్పుడు మనం యూజ్ చేసేటువంటిది ఏంటి? ఐ యామ్ ఏ స్టూడెంట్. సో ప్రెజెంట్ టెన్స్ చెప్తున్నాం ఇప్పుడు మనం. ఐ యామ్ ఏ స్టూడెంట్. సో ప్రెజెంట్ టెన్స్లో ఐ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఏఎం, యామ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ద కౌస్ డాష్ ఈటింగ్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, సో ఈ కౌస్ ఏం చేస్తున్నాయి? ద కౌస్ గ్రేటింగ్ ద ఫీల్డ్. ఓకే, సో ఇది మనకు ప్రింటింగ్ మిస్టేక్ ఇచ్చారు కాబట్టి నేను చేయలేకపోతున్నా. మీరు నోట్బుక్లో ఉన్నట్టయితే దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, సరే. తేజ డాష్ బిజీ అట్ వర్క్ ఎస్టర్డే. చూడండి, తేజ డాష్ బిజీ అట్ వర్క్. తేజ వచ్చేసి బిజీగా ఉంది, వర్క్లో బిజీగా ఉంది. ఎప్పుడు? ఎస్టర్డే. పాస్ట్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలా?
వాజ్. ఓకే, వాజ్ యూస్ చేయాలి. నెక్స్ట్ ద మంకీ డాష్ ఆన్ ఏ ట్రీ. సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది, అంటే ఒక చెట్టు, ఆ చెట్టు మీద కోతి ఉంది. సో ఏ మంకీ ఈజ్ ఆన్ ఏ ట్రీ. ద బాయ్ డాష్ గోయింగ్ టు స్కూల్. ద బాయ్ గోయింగ్ టు స్కూల్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, ప్రజెంట్ కంటిన్యూషన్. ప్రజెంట్ టెన్స్లో మనం ఏం యూజ్ చేయాలి? ఈజ్. ద ఫ్లవర్స్ డాష్ కలర్ఫుల్. సో ఫ్లవర్స్ అంతా కూడా ఎలా ఉంటాయి? కలర్ఫుల్గా ఉంటాయి. సో ఫ్లవర్స్ ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఆర్. ఓకే, దెన్ వేర్ డాష్ యూ లాస్ట్ వీక్. యూ వచ్చింది, సో యూలో కూడా క్వశ్చనింగ్. సో వేర్ ఆర్ యూ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ నువ్వు ఎక్కడున్నావు? షీ డాష్ అన్వెల్ లాస్ట్ మంత్. సో తనకు అనారోగ్యం అనమాట. ఎప్పుడు? లాస్ట్ మంత్ అంటే ఏంటి? పాస్ట్. సో షీ వాజ్ అన్వెల్ లాస్ట్ మంత్. దెన్ విజయ్ డాష్ మై కజిన్. సో విజయ్ వచ్చేసి తన యొక్క కజిన్. సో విజయ్ ఈజ్, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. ఐ డాష్ గుడ్ అట్ డ్రాయింగ్. ఐ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి ప్రెజెంట్ టెన్స్లో? యామ్. ఐ యామ్ గుడ్ అట్ డ్రాయింగ్. In the present tense, section 2, in the present tense, nouns and verbs combine in an interesting way. Nouns take yes to the singular to become plural, but verbs drops yes from the singular form to agree with the plural subject. Personal pronouns I and you follow the same rule as plurals. ఓకే, సో ప్రెజెంట్ టెన్స్లో నౌన్స్ని వర్బ్స్ని మనం కంబైన్ చేసి రాస్తున్నాం. అండ్ నౌన్స్ వచ్చేసి సో సింగులర్కు నౌన్స్ వచ్చేసి సింగులర్ ఉన్నప్పుడు ఎస్ని తీసుకుంటున్నాయి, అంటే ప్లూరల్గా మారుతున్నాయి అన్నమాట. సింగిల్ ఉన్నప్పుడు ప్లూరల్గా మారుతున్నాయి నౌన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వర్బ్. సో వర్బ్ వచ్చేసి ఎస్ని తీసుకుంటా ఉంది, సో సింగులర్ ఫామ్ నుంచి, అంటే సబ్జెక్ట్ ఏమవుతుంది అప్పుడు? ప్లూరల్ అవుతూ ఉంది. అండ్ ఐ యూ వచ్చినప్పుడు కూడా సేమ్ రూల్స్ ఫాలో అవుతాయి అన్నమాట. ఓకే, ద క్రేన్ ఈట్స్ ఫిష్. ద క్రేన్. సో ఇక్కడ నౌన్ వచ్చేసి సింగులర్, వర్బ్ వచ్చేసి ఈట్స్, ఎస్ తీసుకుంటా ఉంది. ఓకే, సో ద క్రేన్ ఈట్స్ ఫిష్. ఇక్కడ క్రేన్ అనేది సింగులరే, ఈట్స్ ఇక్కడ ప్లస్ యాడ్ అయింది. ఓకే, సో క్రేన్ ఈట్స్ ఫిష్. అండ్ క్రేన్స్. ఇక్కడ క్రేన్ సింగులర్, ఇక్కడ క్రేన్స్ ప్లూరల్. ఈట్. సో ఈట్ అంటే సింగులర్ ఉన్నప్పుడు, సింగులర్ నౌన్ ఉన్నప్పుడు వర్బ్లో ఎస్ యాడ్ అవుతూ ఉంది. ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు వర్బ్లో ఎస్ మైనస్ అవుతుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫిల్అప్ చేద్దాం. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్, చూసింగ్ ద కరెక్ట్ రైట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ మనకు బ్రాకెట్స్లో కొన్ని వర్బ్స్ ఇచ్చారు. సో రైట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేసి మనం ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని కంప్లీట్ చేయాలన్నమాట. సో చూసేద్దాం. హిజ్ క్లాస్మేట్స్ డాష్ బిఫోర్ ఏ టెస్ట్. సో హిజ్ క్లాస్మేట్స్ ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు వర్బ్ ఏ విధంగా ఉండాలి? సింగులర్గా ఉండాలి. సో ఈజ్ క్లాస్మేట్స్. స్టడీసా? వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్లో ఉండాలి, అంటే స్టడీ. హీజ్ క్లాస్మేట్స్ స్టడీ బిఫోర్ ఏ టెస్ట్. సో టెస్ట్ కన్నా ముందే ఆ క్లాస్మేట్స్, వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ చదువుకుంటారు, స్టడీ. ఓకే, ఏ లేడీ డాష్ ఇన్ ఏ డిస్టెంట్ విలేజ్. సో లేడీ సింగులర్ వచ్చింది. సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ ఏ విధంగా ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి.
అంటే యాక్చువల్లీ సింగులర్ నౌన్ ఉన్నప్పుడు సింగులర్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఎస్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం ప్లూరల్ అంటున్నాం, అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. సో ఏ లేడీ లివ్స్ ఇన్ ఏ డిస్టాంట్ విలేజ్. వన్ ఆఫ్ ద కుకీస్ డాష్ స్మెల్. సో కుకీస్ ఎస్ ఇక్కడ. సో నౌన్లో ఎస్ యాడ్ అయినప్పుడు వర్బ్లో ఏమవుతుంది, ఎస్ డ్రాప్ అవుతుంది, అంటే స్మెల్. వన్ ఆఫ్ ద కుకీస్. బట్ ఇక్కడ కుకీస్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ద అంటే కుకీస్లో ఒకటి. కుకీస్లో అంటే మనం కొన్ని కుకీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం, ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటాం, అందులో ఒక వంటకం మనకు స్మెల్ వస్తూ ఉందంట. సో వన్ ఆఫ్ ద కుకీస్ వచ్చినప్పుడు వర్బేలో ఎస్ యాడ్ అయ్యాలి, అంటే ఎస్ యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ నైస్. క్యాట్స్. క్యాట్స్ డాష్ ర్యాట్స్. క్యాట్స్ చేస్ ర్యాట్స్. ఎవ్రీబాడీ ప్రతి ఒక్కరు. డాష్ ఏ సాంగ్. ఎవ్రీబాడీ ఎంజాయ్. ఎవ్రీబాడీ ఎంజాయ్స్ ఏ గుడ్ సాంగ్. యాక్టివిటీ 5. లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకు పిక్చర్స్ ఇచ్చారు, సో ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని కూడా ఒకసారి రీడ్ చేయమంటున్నారు. సో పాస్ట్ టైం. సో ముందుగా పాస్ట్ టైంలో ఐ వాజ్ ఏ చైల్డ్. సో నేను చిన్నవాడిని, ఎప్పుడు పాస్ట్లో. ప్రెజెంట్ ఐ ఆమ్ ఏ గర్ల్ నౌ. సో ప్రెజెంట్ ఎవరు, నేను ఒక గర్ల్ని. ఫ్యూచర్లో, సో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటాం, ఐ షల్ బీ ఏ ఉమెన్. సో ఫ్యూచర్లో ఎలా ఉంటాం, ఒక మహిళగా ఉంటాం. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఐ షల్ బీ ఏ. ఐ వాజ్ ఏ చైల్డ్, ఐ ఆమ్ ఏ గర్ల్, ఐ షల్ బీ ఏ ఉమెన్. The first picture describes the past time, the second picture describes the present time, and the third picture describes the future time. It is clear from the above pictures that she was a child in the past, is a girl at present, and will be a woman in future. ఓకే. సో ఇక్కడ మనకు ఫస్ట్ పిక్చర్ ఏం చెప్తుందంటే పాస్ట్ గురించి చెప్తా ఉంది. సెకండ్ పిక్చర్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తా ఉంది. థర్డ్ పిక్చర్ వచ్చేసి ఫ్యూచర్లో జరిగేటువంటి దాని గురించి, ఫ్యూచర్ టైం గురించి చెప్తా ఉంది. అంటే పాస్ట్లో ఉన్నప్పుడు వాజ్ యూజ్ చేస్తున్నాం, అండ్ ప్రజెంట్లో ఉన్నప్పుడు ఈజ్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే. అండ్ ఫ్యూచర్కి వచ్చేసరికి మనం విల్ బీ, షల్ బీ యూజ్ చేస్తున్నాం. సో ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు ఫ్యూచర్కు మనం ఏ విధంగా ఫార్మేషన్ చేయొచ్చు అంటే ఐ షల్, వి షల్. ఓకే. ఐ షల్, వి షల్. ఐ షల్ డాష్. సో ఈ విధంగా వర్బ్ ఇన్ బేస్ ఫామ్లో రాయొచ్చు మనం. అంటే ఎగ్జాంపుల్ ఐ షల్ కమ్, ఐ షల్ కమ్, ఐ షల్ రైట్, వీ షల్ కమ్, వీ షల్ రైట్. బట్ అదే ఐ వి కాకుండా ఉన్నట్టయితే ఐ షల్, ఐ షల్, వి షల్. సో ఐకి వీకి మాత్రమే షల్ యూజ్ చేస్తున్నాం. బట్ యూ, హీ, షీ, హిట్, దే వచ్చినప్పుడు విల్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ సింగ్ ఏ సాంగ్ టుమారోస్ పార్టీ, ఈ విల్ డ్యాన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్. సో యూ, హీ, షీ, ఇట్, దే వచ్చినప్పుడు విల్ యూజ్ చేయాలా, కానీ షల్ వచ్చేసి ఐ లేదా వీకి మాత్రమే యూజ్ చేయాలన్నమాట. షీ విల్ కుక్ టుమారో, హీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్, దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. సో ఈ విధంగా మనం యూజ్ చేయాలన్నమాట. ఇంకా అదేవిధంగా నెగిటివ్ వచ్చేసరికి ఇప్పుడు నేను రేపు పాట పాడబోతున్నాను, అది ఒక పాజిటివ్ అనుకుంటే రేపు నేను పాట పాడడం లేదు, రేపు నేను పాట పాడడం లేదు. సో ఎలా ఉంటుందంటే ఐ షల్ నాట్ సింగ్ టుమారో, ఐ షల్ నాట్ సింగ్ టుమారో, వీ షల్ నాట్ సింగ్ టుమారో. సో ఈ విధంగా అన్నమాట.
అండ్ యూకి వచ్చేసరికి యూ విల్ నాట్ సింగ్ టుమారో, హీ విల్ నాట్ సింగ్ టుమారో, షీ విల్ నాట్ సింగ్ టుమారో, ఇట్ విల్ నాట్ సింగ్ టుమారో, దే విల్ నాట్ సింగ్ టుమారో. ఈ విధంగా మనం ఫినిష్ చేయాలన్నమాట. రైట్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ యూజింగ్ ద వర్బ్స్ ప్లే, స్పీక్ అండ్ వాచ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ టెన్స్ సింపుల్ టెన్స్లో కొన్ని నెగిటివ్ సెంటెన్సెస్ని రాయమంటున్నారు. అది కూడా మనం ప్లే, స్పీక్, వాచ్ ఇటువంటి వర్బ్స్ని యూజ్ చేసి మనం రాయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఈ విధంగా దీన్ని క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తా. ఐ షల్ నాట్ ప్లే టుమారో, వి షల్ నాట్ ప్లే tomorrow. You will not speak tomorrow. She will not speak tomorrow. It will not watch. They will not watch TV tomorrow. సో ఈ విధంగా మనం రాయొచ్చు అన్నమాట. దెన్ యాక్టివిటీ 6, ఆరికా ఈజ్ డెస్క్రైబింగ్ అవర్ హోమ్ టౌన్ బెంగళూరు. సరే, ఇక్కడ ఆరిక అనేటువంటి ఒక అమ్మాయి వచ్చేసి తన హోమ్ టౌన్ అయినటువంటి బెంగళూరు గురించి చెప్తా ఉంది. మరి చూద్దామా. ఐ లవ్ మై హోమ్ టౌన్ బెంగళూరు బికాజ్ ఇట్ హ్యాస్ ఎ కూల్ క్లైమేట్ త్రూ అవుట్ ద ఇయర్. Bengaluru was once known as Bangalore, the capital of Karnataka. It is popular as the garden city. Greenery is present everywhere. It has wide roads and tall buildings. Vidhana Sauda, Sivasamudram Falls, Tippu Sultan Fort, Lal Bagh, a botanical garden, Nandi Hills, Kabban Park are some of the visiting places in బెంగళూరు. ఓకే, సో హారిక వచ్చేసి తన హోమ్ టౌన్ బెంగళూరు గురించి చెప్తా ఉంది. సో హారికకు బెంగళూరు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా చాలా కూల్గా ఉంటుందన్నమాట క్లైమేట్. అండ్ బెంగళూరుని బెంగళూరు అని కూడా అంటారు. సో ఈ బెంగళూరు వచ్చేసి మన కర్ణాటక స్టేట్కు క్యాపిటల్, రాజధాని. అండ్ ఇది గార్డెన్ సిటీగా పాపులర్ అయిందనమాట. సో బెంగళూరుని మనం గార్డెన్ సిటీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ప్రతి చోట కూడా చాలా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది, అంటే గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ఈ బెంగళూరులో పెద్ద పెద్ద రోడ్స్, అంటే వెడల్పైనటువంటి రోడ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా పెద్ద కొన్ని 50 అంతస్తుల బిల్డింగ్, 100 అంతస్తుల బిల్డింగ్లు, చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ బెంగళూరులో మనం విజిట్ చేయాల్సినటువంటి ప్లేసెస్ వచ్చేసి విధాన సౌధ, శివసముద్రం ఫాల్స్, అలాగే కబ్బన్ పార్క్, నంది హిల్స్, బొటానికల్ గార్డెన్, టిప్పు సుల్తాన్ ఫోర్టు. సో ఇలాంటివి చూడడానికి బెంగళూరులో ఎన్నో విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నేను చూసినటువంటి బెంగళూరులో వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సో ఇస్కాన్ టెంపుల్ని నేను చూశాను, చాలా పెద్ద టెంపుల్ అండ్ మంచి దర్శనం కూడా ఉంటుంది. అండ్ కిందనే షాపింగ్స్, సూపర్ షాపింగ్స్ ఉంటాయి, దేవునికి సంబంధించిండేవి అండ్ గర్ల్స్కి షాపింగ్ సంబంధించిండేవి, దేవుని ఫోటో, ఫుడ్. సో ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఉంటాయి అక్కడ. ఓకే, సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు విజిట్ చేసినప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, సూపర్ ప్లేస్. ఓకే, కృష్ణ మందిరం అది చాలా బాగుంటుంది. అండ్ నేను చూసినటువంటి దాంట్లో ఇంకా కబ్బన్ పార్క్ చూశాను. సో వెరీ గుడ్ ప్లేస్ ఇది. అండ్ దెన్ ఇంకా చూసినటువంటి వచ్చేసి బొటానికల్ గార్డెన్. సో ఈ బొటానికల్ గార్డెన్ని కూడా నేను బెంగళూరులో చూశాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా చాలా మంచి ప్లేసెస్. సో ఎప్పుడైనా మనకు మైండ్ రిలీఫ్ అవ్వాలంటే మనం బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇటువంటి ప్లేసెస్ అంతా చూసామంటే ఆటోమేటిక్గా మైండ్ రిలీఫ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకా ఇతర పార్కులు కూడా, అంటే కొన్ని ఏరియాల వైజ్గా కొన్ని పార్కులు కూడా ఉంటాయి. అండ్ నేను చూసినటువంటి పార్కులో జేపీ పార్క్, జయప్రకాష్ నారాయణ పార్క్ అనేది ఒకటి అనమాట. సో అందులో ఉమెన్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ పార్ట్ అంతా కూడా ఒకవైపుగా, అండ్ వాకింగ్ సెక్షన్ అంతా ఒకవైపు, అండ్ జస్ట్ విజిటింగ్ సెక్షన్ అంతా ఒకవైపు, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఒకవైపు, ఒక చిన్న కొల్లేరు, మొత్తం చాలా మంచి ప్లేస్ జేపీ పార్క్.
అండ్ యాక్చువల్లీ అది ఫేమస్ కాకపోయినా యశ్వంతపురంలో అదొక ఫేమస్ పార్క్ అని చెప్పుకోవచ్చు యశ్వంతపురంలో. సో మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. నాకు కూడా బెంగళూరు అంటే చాలా లైక్ అనమాట. ఓకే, అండ్ జాబ్ పర్పస్ కోసం వెళ్ళినప్పుడు నేను విజిట్ చేసి చూసొచ్చాను అన్నీ. అండ్ ఓకే, నౌ రైట్ అబౌట్ యువర్ ప్లేస్ యూజింగ్ ద క్లూస్ బిలో. సో ఇప్పుడు కింద ఇచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకొని మనం కూడా ఏదైనా ఒక ప్లేస్ గురించి రాయమంటున్నారు. అండ్ మనకు నచ్చినటువంటి ప్లేస్ ఏంటి? నాకు నచ్చినటువంటి ప్లేస్ వచ్చేసి కర్ణాటకలో హంపి అనమాట. అండ్ అక్కడ ఉన్నటువంటి క్లైమేట్, సెకండ్ హింట్ వచ్చేసి క్లైమేట్, థర్డ్ హింట్ వచ్చేసి ప్లేసెస్ టు విజిట్. సో కర్ణాటకలో ఉన్నటువంటి హంపి అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ విరూపాక్ష టెంపుల్ మనం విజిట్ చేయొచ్చు. ఇంకా అక్కడ క్లైమేట్ వచ్చేసి హాట్గా ఉంటుంది, ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి కొండల నుంచి వచ్చేటువంటి రేడియేషన్ వల్ల మనకు అక్కడ క్లైమేట్ అంతా కూడా హాట్గా ఉంటుందన్నమాట. అక్కడ దర్శించుకోవడానికి ఎన్నో ఏమంటారు వాటిని, హిస్టారికల్ మొన్యుమెంట్స్ ఉన్నాయి, రాతి కట్టడాలు ఉన్నాయి. అండ్ ఇంకా ఏమంటారు, రాతి రథం కూడా ఉందన్నమాట, అంటే రాయితో చేసినటువంటి రథం. అండ్ అక్కడ చూడడానికి ఎన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయంటే అప్పటికి విజయనగరపు పరిపాలనలో, శ్రీకృష్ణదేవరాయ పరిపాలనలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. అండ్ ఎంతో గ్రీనరీ ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ చుట్టూ ఉన్నటువంటి కొండలు, రాళ్ల కొండల్లో చాలా రేడియేషన్ ఉండడం వల్ల హాట్గా కూడా ఉంటుంది. బట్ వింటర్ టైంలో మనం విజిట్ చేసినట్టయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు హంపి అనమాట. ఓకే, అండ్ అక్కడే తుంగభద్ర రివర్ కూడా ఉంది. అండ్ తుంగభద్ర రివర్నే చాలా వరకు మన ఆంధ్ర అండ్ కర్ణాటక పీపుల్ అంతా కూడా ఈ తుంగభద్ర వాటర్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క అగ్రికల్చర్ని, ఇరిగేషన్ని చూసుకుంటున్నారు అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ప్లేస్. సో మీకు ఏదైనా ఇష్టమైనటువంటి ప్లేసు అండ్ ఆ క్లైమేట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఐ మీన్ ఆ ఊర్లో క్లైమేట్ ఎలా ఉంటుంది, అండ్ ఆ ఊర్లో చూడాల్సినటువంటి ఇంకా ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? సో ఈ విధంగా మీరు కూడా ఏదైనా ఒక ప్లేస్ గురించి రాయాలన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ని కంప్లీట్ చేసుకుందాం. అండ్ దెన్ థ్యాంక్ యూ. డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు డౌట్స్ని పెట్టినట్టయితే నేను మీకు అక్కడే రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట.